शांतिरस्तो पुष्टिरस्तो तुष्टिरस्तो बुद्धिरस्तो वेक्षमस्तो आयुष्यमस्तो आरोग्यमस्तो स्वस्ति कर्मस्तु कर्म समृद्धिरस्तो पुत्र समृद्धिरस्तो वेद समृद्धिरस्तो शास्त्र समृद्धान्य समृद्धिरस्तो ಮೊದಲ ಗೋತ್ರಾಭಿವೃದ್ಧಿರಸ್ತು ಗಂಗಾ ವಂಶಾಭಿವೃದ್ಧಿರಸ್ತು ಶಾಂತಿ ಪುಷ್ಟಿಸ್ತುಷ್ಟಿಸ್ಯಾಸ್ತು ಪುನರಪಿ ಗೋಬ್ರಾಹ್ಮಣೇಭ್ಯಃ ಶುಭಂ ಭವತು ಸರ್ವಸಂಪದಸ್ತು ಭಗವಾನ್ ವಾಸ್ತೋಷ್ಟ್ರ ಪ್ರೇತಾಮಿತಿ ಭವಂತೋ ಬ್ರವಂತೋ భగవాన్ వాస్తవస్త్రి ప్రేదాం ఇలా దేవుడితో చెప్పండి మహ్యం సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజన నమస్కారం కుర్వాణాయ ఆశీర్వచన అపేక్ష మానాయ ఆయుష్మదే స్వస్తి భవంతో బ్రువంతు ఈ అక్షర పైకి వేయాలి. అంటే మహాజనులు అంటే మొట్టమొదటిగా మనకు విద్య నేర్పించినటువంటి వారు గురువు గారు, తర్వాత మాతాపుత్రుడు, మాతృదేవో భవ, మిత్రదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇది వసక్రమం. కనుక వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఇక్కడికి రాలేకపోయినా అందరూ రావాలన్నా ఇబ్బంది. కనుక అంటే మనం చిన్నప్పుడు ఎప్పుడో మొట్టమొదటి చెప్పిన గురువు గారు ఉంటారు, ఎక్కడో ఆయన ఒక చోట ఉంటుంటారు. కానీ అక్కడ అదేవిధంగా మనం కులదైవం మీకు తాతగారు, తల్లిగారు, తాతగారు, తాతగారు ఎవరైతే మహాజనులు, మహా అంటే విశేషమైనటువంటి ఈ యొక్క ఆశీర్వచనం కూడా మనకు కావాలి స్వామి. శుద్ధి వృద్ధి అభ్యుదయం అంటే శుద్ధి అయితే వృద్ధి అవుతుంది, వృద్ధి తర్వాత సమృద్ధిగా సలక్షణంగా ఉంటే అభ్యుదయం అవుతుంది. అభ్యుదయం అంటే బాగా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పండి. అందుకని ఈ పుణ్యావచనం చేసినప్పుడు వాళ్ళు మన వేడుకుంటున్నాం. మన ఏం చేసే సంకల్పం అయ్యా ప్రవేశం గృహంలో ప్రవేశించాం. ఇక్కడ మాకు సమస్తాన్ని కూర్చున్నాం. సమస్తమైనటువంటి